హలో ఫ్రెండ్స్, మీకు ఈరోజు ఈ వీడియోలో ఇప్పుడు మీరు గూగుల్ డ్రైవ్ ఎలా వాడాలో నేను చూపెట్టబోతున్నా ఫ్రెండ్స్. అయితే గూగుల్ డ్రైవ్లో ఫొటోస్ అండ్ వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి, ఇంకా గూగుల్ డ్రైవ్లో ఎలా అసలు వాడాలి, ఎలా మన డాటాని సెక్యూర్గా అందులో గూగుల్ డ్రైవ్లో దాచుకోవాలి, ఇలా అన్ని విషయాలు నేను చెప్పబోతున్నా ఫ్రెండ్స్. అయితే ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. సింపుల్గా మీరు మీ ఫోన్లో గూగుల్ డ్రైవ్ ఓపెన్ చేసుకోండి. ఒకవేళ లేకుంటే ప్లేస్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేయండి గూగుల్ డ్రైవ్ అని. అయితే గూగుల్ డ్రైవ్ అండ్ టైప్ చేసి మీరు డౌన్లోడ్ చేయండి. అయితే నేను ఇప్పుడు చూడండి, నేను ఆల్రెడీ డ్రైవ్ అనేది అంటే గూగుల్ డ్రైవ్ ఆల్రెడీ నాకు ఇన్స్టాల్ ఉంది. నేను ఓపెన్ చేస్తున్నా చూడండి. అయితే ఇంటర్ఫేస్ ఫస్ట్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, గూగుల్ డ్రైవ్ ఇంటర్ఫేస్ అనమాట. అయితే ఇలా ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఏం చూపెట్టదు అనమాట, ఎందుకంటే నేను ఇలాంటివి నేను ఇందులో అప్లోడ్ చేయలేను. ఇక్కడ చూడండి నో ఐటమ్స్ అని. అయితే ఇందులో ఎలాంటి డేటాని నేను అప్లోడ్ చేయలేదు, ఫొటోస్ అండ్ వీడియోస్ ఎలాంటివి అప్లోడ్ చేయలేదు. అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు సింపుల్గా ఫస్ట్ ఎలా వాడాలంటే ఫస్ట్ ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేశాక ఇక్కడ అప్లోడ్ అని ఉంది కదా ఫ్రెండ్స్. అయితే ఫస్ట్ ఈ అప్లోడ్ అయినా లేదంటే ఫోల్డర్ అయినా, అంటే మీకు తెలిసి ఏ ఫోల్డర్లో మీ డాటా ఉంది అంటే ఫొటోస్ అండ్ వీడియోస్, అలా ఇట్లా ఫోల్డర్ అని సెలెక్ట్ చేసి మీరు ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకొని మీకు ఇప్పుడు సపోజ్ మై సీక్రెట్ ఫొటోస్ అని ఫోల్డర్ క్రియేట్ చేసి ఇక్కడ పెట్టామనుకో, ఫస్ట్ ఇక్కడ మై సీక్రెట్ ఫోల్డర్ అని. అయితే ఇక్కడ పెట్టేశాక ఇక్కడ అప్లోడ్ అని ఉంది కదా, ఇక మీరు ఏమైనా అప్లోడ్ చేయాలనుకున్నాను అనుకో, డైరెక్ట్ అందులో సేవ్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు సింపుల్గా చూడండి, నేను ఫోటో అప్లోడ్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు సంథింగ్ ఒక ఫోటో అప్లోడ్ చేసి చూపిస్తున్నా. ఇక్కడ చూడండి, ఇక ఈ స్క్రీన్ షాట్ నేను అప్లోడ్ చేసిన. యువర్ వన్ ఫైల్ ఇస్ బీయింగ్ అప్లోడెడ్ అని ఉంది కదా, ఇక్కడ పైన చూస్తే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఏంటంటే అది అప్లోడ్ అవుతుంది. ఇక్కడ చూడండి అప్లోడింగ్ వన్ ఫైల్ అని ఇక్కడ చూపిస్తుంది కదా, ఇక్కడ సింకింగ్ ఐటమ్స్ అని. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ అప్లోడ్ అనేది అవుతుంది. అది మీరు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ రీసెంట్ అని ఉంది కదా, ఇక్కడ చూడండి అది అప్లోడ్ అవుతుంది అనమాట. ఇలా సింపుల్గా మీరు ఫొటోస్ అప్లోడ్ చేయొచ్చు, ఇదే విధంగా అప్లోడ్ చేయొచ్చు. ఇంకోటి ఈజీ పద్ధతిలో, మీకు సపోజ్ మీ గ్యాలరీలో అప్పుడే ఒక ఫోటో సీక్రెట్ ఫోటో దొరికిందనమాట. సపోజ్ దొరికితే ఇప్పుడు ఏం చేయాలంటే, నేను సపోజ్ చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రష్మి ఫోటో ఉందన్నమాట. ఇది సీక్రెట్ ఫోటో దొరికిందనుకో సపోజ్ ఇంటర్ఫేస్, అయితే మీరు గ్యాలరీలోనే గూగుల్ డ్రైవ్లోకి అప్లోడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. అదే ఎలానో చూపిస్తారు చూడండి. ఇక్కడ ఉంది కదా, మీరు సింపుల్గా ఏం చేస్తారంటే షేర్ పైన క్లిక్ చేయండి. మీ మొబైల్లో షేర్ పైన క్లిక్ చేశాక మీ గ్యాలరీలోకి వెళ్ళినాక ఇట్లా షేర్ పైన క్లిక్ చేయండి. షేర్ పైన క్లిక్ చేశాక ఇలా వెళ్తే ఇక్కడ డ్రైవ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఆప్షన్స్ అన్నీ చూపిస్తాయి, వాట్సాప్ అని అవన్నీ ఇవన్నీ అన్నీ చూపిస్తుంది. ఇక్కడ డ్రైవ్ అని ఉంది కదా, డ్రైవ్ పైన క్లిక్ చేయండి. డ్రైవ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు అడుగుతుంది అనమాట, ఇక్కడ జీమెయిల్ అనేది అడుగుతుంది, మీరు ఏ జీమెయిల్కి మీరు ఈ ఫొటోస్ అండ్ వీడియోస్ సేవ్ చేసుకోవాలని అనుకుంటున్నారని. ఇక్కడ చూడండి, ఇక్కడ అకౌంట్ అని ఉంది కదా ఫ్రెండ్స్, అకౌంట్ పైన క్లిక్ చేయండి. మీరు ఏదైనా ఫోల్డర్ క్రియేట్ చేస్తే ఆ ఫోల్డర్ని క్లిక్ చేయండి. ఇక్కడ సింపుల్గా ఇక్కడ సేవ్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా సేవ్ అని క్లిక్ చేశాక అయిపోతుంది. చూడండి, ఇప్పుడు నేను అప్లోడ్ చేసి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇక్కడ చూడండి సేవ్ పైన క్లిక్ చేస్తాను. వన్ ఫైల్ విజ్ అప్లోడింగ్ అని ఉంది కదా, ఇక్కడ మళ్ళీ గూగుల్ డ్రైవ్ ఓపెన్ చేసి చూస్తే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆ ఫోటో ఉంది, ఇంకొక ఫోటో ఉంది ఫ్రెండ్స్. ఇక ఇంతకుముందు నేను గ్యాలరీలోకి డైరెక్ట్ సేవ్ చేసింది ఇక్కడ ఉంది, ఇక్కడ చూశారు కదా, ఇక్కడ ఉంది రష్మిది. తర్వాత ఇంతకుముందు నేను అప్లోడ్ చేశాను కదా, అది కూడా ఇక్కడ ఉందన్నమాట. అయితే ఇలా సింపుల్గా మీరు అప్లోడ్ చేయొచ్చు. వీడియోస్ కూడా ఇదే పద్ధతిలో అప్లోడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి అప్లోడ్ అని, ఇంకోటి స్కాన్ చేసి కూడా అప్లోడ్ చేయొచ్చు. ఇంకోటి మీరు ఏదైనా డాక్యుమెంట్స్ను కూడా మీరు ఇందులో అప్లోడ్ చేయొచ్చు. అదే కాకుండా మీరు ఏంటంటే సింపుల్గా ఇక్కడ ఆడియోస్ అనేది కూడా అప్లోడ్ చేయొచ్చు. వాట్సాప్లో ఎవరైనా వాయిస్ నోట్స్ పంపుతారు కదా, అలాంటివి కానీ, లేదంటే మీరు ఏదైనా కాల్ రికార్డింగ్ కానీ, ఇవన్నీ మీరు ఇందులో అప్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈజీగా మంచి పద్ధతిలో అప్లోడ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఇలా అప్లోడ్ చేసుకునే ముందు ఇక్కడ ప్రొఫైల్ది ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ ప్రొఫైల్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ ఏంటంటే మీకు అన్ని జీమెయిల్స్ అకౌంట్స్ అనేది చూపిస్తుంది అనమాట. ఇక్కడ జీమెయిల్స్ పైన క్లిక్ చేసి చూపిస్తుంది కదా, మీరు జీమెయిల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎలా అంటే మీకు ఈమెయిల్ ప్లస్
పాస్వర్డ్ ఎప్పటికి గుర్తుండేది మీరు ఏంటంటే సేవ్ చేసుకోండి. అవి గుర్తుండే దానికే మీరు ఇవి డాటా అనేది అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్ సింపుల్గా. ఇలా మీరు ఆడియోస్ అయినా అదే పద్ధతిలో అప్లోడ్ చేయండి, వీడియోస్ అయినా కూడా అదే పద్ధతిలో అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్. అప్లోడ్ అయిపోద్ది, సింపుల్గా అప్లోడ్ చేయవచ్చు. ఇలా మీ డేటాని సెక్యూర్గా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా వాట్సాప్లో మీరు చాటింగ్స్ బ్యాకప్ చేస్తారు కదా, అవి కూడా ఈ గూగుల్ డ్రైవ్లోనే అప్లోడ్ అవుతుంటాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే ఇందులో మీరు సపోజ్ ఇది ఎవరైనా చూస్తారని ఇలా డిలీట్ చేసామనుకో, ఇక్కడ చూడండి నేను డిలీట్ చేసి చూపిస్తున్నా. ఇక్కడ గూగుల్ డ్రైవ్లో నేను డిలీట్ చేసి చూపిస్తా. ఇక్కడ చూడండి, ఇక్కడ సింపుల్గా దీనిపైన క్లిక్ చేసి నేను ఇలా డిలీట్ చేశాను అనుకో, సపోజ్ ఇది ఇలా డిలీట్ చేసినా కూడా ఇప్పుడు ఏమవుతుందంటే దీన్ని ఇలా డిలీట్ చేసినాం అనుకో, సపోజ్ ఇలా డిలీట్ చేస్తే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేసినాక బిన్ అని ఉంది కదా, ఈ బిన్లో అనేది ఉండిపోతుంది 30 days వరకు, తెలుసా ఫ్రెండ్స్. ఇలా మంచి మంచి ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట ఇందులో. ఏంటంటే ఎవరికైనా గూగుల్ డ్రైవ్లో ఉన్న డాటాని ఎవరికైనా లింక్ ద్వారా షేర్ చేయవచ్చు. లింక్ ద్వారా షేర్ చేసి ఇక్కడ చూడండి 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ చూడండి మేనేజ్ పీపుల్స్ అండ్ లింక్స్ అని, షేర్ అని, కాపీ లింక్ అని, ఇట్లా లింక్స్ పైన క్లిక్ చేసి లింక్స్తోని షేర్ చేయవచ్చు. మీ పర్మిషన్ ఉంటేనే వాళ్ళు కూడా యాక్సెస్ చేయవచ్చు మీ డాటాని. అలా సింపుల్గా అన్ని విధాలుగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. మీ సీక్రెట్ ఫొటోస్, వీడియోస్, ఆడియోస్, ఇంకా డాక్యుమెంట్స్, ఇంకెన్ని సీక్రెట్స్ ఏమున్నా కూడా ఈ గూగుల్ డ్రైవ్లో దాచుకోవచ్చు. ఈ గూగుల్ డ్రైవ్లో స్పేస్ అయితే ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్, చాలా స్పేస్ ఉంటుంది. 15 GB దాకా మీకు ఫ్రీ ఉంటుంది, తర్వాత స్టోరేజ్ని బై చేయవచ్చు. కానీ 15 GB కన్నా మీరు ఎక్కువ ఏం వాడరు ఫ్రెండ్స్ ఇందులో. నేను చెప్తున్నాను కదా ఇందులో ఎక్కువ వాడరు. ఇక్కడ చూడండి స్టోరేజ్ అనే ఉంది కదా, ఈ స్టోరేజ్లో 15 GB వరకు ఫ్రీ ఇస్తుంది అనమాట. 15 GB కన్నా ఎక్కువ ఏం వాడరు, మీరు ఇదే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి గూగుల్ డ్రైవ్ గురించి నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.